వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎటు చూసినా రాజకీయం దేని చుట్టూ తిరుగుతుందంటే వ్యవసాయం. ఇక పార్టీలన్నీ రైతుల గురించే మాట్లాడుతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో చెమటోడ్చి పనిచేసే రైతుకు అసలైన భరోసా ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇదో పెద్ద ప్రశ్న. నిరంతరం ఆరోపణలు, రాజకీయ విమర్శలు, ఇవి చేసేవారి మాటల్లో నిజం ఎంతుంది? నిజంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని విస్మరించిందా, లేక రాష్ట్ర బడ్జెట్కి మించి నిధులను ఇక్కడ రైతుల ఖాతాల్లోకి, పొలాల్లోకి పంపిస్తుందా? మద్దతు ధరల పెంపు వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిది? రసాయన ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్నా ఇక్కడ రైతుకు తక్కువ ధరకే ఎలా అందుతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శల్లో పస ఉందా, లేక అవి కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునే డ్రామాల? దీనికి సంబంధించి అసలు నిజాన్ని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. గ్రామంలో ప్రతి రైతుకు చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ తరచూ కేంద్ర ప్రభుత్వంపై చేసే ప్రధాన ఆరోపణ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతులను రోడ్డున పడేస్తుందని. కానీ వాస్తవాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. భారత ఆహార సంస్థ అంటే FCI, ఈ FCI ద్వారా తెలంగాణ నుంచి ఏటా లక్షలాది టన్నుల వరి ధాన్యాన్ని, ముడి బియ్యాన్ని సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వమే. 10 ఏళ్లలో తెలంగాణ నుంచి కేంద్రం సేకరించిన ధాన్యం విలువ ఎంతో చెప్పనా? అక్షరాల లక్షల కోట్లకు చేరింది. ఇదేదో మాట వరుసకు నేను చెప్పట్లే. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పెట్టుబడిపై 50% అదనపు లాభాన్ని జోడించి కేంద్రం MSPని నిర్ణయిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరి, జొన్నలు, మక్కలు, పత్తి ఈ పంటలకు రికార్డు స్థాయిలో మద్దతు ధరను పెంచింది మోదీ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే. ఇక రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు సరిగ్గా నడపలేక, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించలేక స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంటే ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇక్కడ ధాన్యం సేకరణ జరుగుతుందనేది నగ్న సత్యం. తెలంగాణను దక్షిణాది అన్నపూర్ణగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వ నిరంతర నిధుల ప్రవాహమే ఇందుకు ముఖ్య కారణం కూడా. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తామే కట్టామని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసినా నేటికి కూడా ఆశించిన స్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన, హర్ ఖేత్ కో పానీ పథకాల ద్వారా తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ విడతల్లో వందల కోట్లను గ్రాంట్లుగా, అంతేకాదు నాబార్డు రుణాల రూపంలో కూడా అందించింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లాలో డ్రిప్, స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ కోసం కేంద్రం భారీగా సబ్సిడీలను కూడా అందిస్తుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఇంకా విస్తుపోయే నిజాలు చెప్తాను చూడండి. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల అవినీతిపై మాట్లాడతారే కానీ కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా దారి మళ్లించారో ఎక్కడా చెప్పరు. క్షేత్రస్థాయిలో ప్రతి ఎకరానికి నీరు అందించాలనే మోదీ సంకల్పం వల్లే తెలంగాణలోని భూగర్భ జలాలు పెరిగాయి. ఎండిపోయిన భూములు సైతం పచ్చబడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తూ యూరియా కోసం రైతులను క్యూ లైన్లలో నిలబెడుతోంది. ఇక్కడ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి రైతు, ముఖ్యంగా తెలంగాణ రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంతర్జాతీయంగా ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కానీ ఆ పెరిగిన భారం భారతీయ రైతుపై పడకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఒక రక్షణ కవచంగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక యూరియా బస్తా విలువ ఎంతో తెలుసా? 2025 రూపాయలు. కానీ ఈరోజు రైతుకి ఎంతకు వస్తుంది? 266 రూపాయలకే వస్తుంది. ఇదంతా చేస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల వల్ల 2000 నుంచి 2500 వరకు ఉన్న యూరియా బస్తా ఈరోజు తెలంగాణ రైతుకి 266 రూపాయలకే అందుతుంది. అంటే ప్రతి బస్తాపై దాదాపు 2000కు పైగా భారాన్ని కేంద్ర ప్రభుత్వమే తగ్గిస్తుంది. ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
డిఏపి బస్తాపై కూడా ₹1000 సబ్సిడీ ఇస్తూ రికార్డు సృష్టించింది కూడా మోదీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇంత చేస్తుంటే ఇక్కడ కృత్రిమ కొరత యూరియా బస్తాల విషయంలో కలిగించి రైతులకు యూరియా బస్తాలు అందకుండా కాసేపేమో ఆన్లైన్లో చేయాలని, యాప్ ద్వారా చేయాలని, మీ సేవకు పోయి చేయాలని తెలంగాణ రైతుల్ని గోసపెడుతోంది ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో యూరియాను కెమికల్ ఫ్యాక్టరీలకు తరలించి బ్లాక్ మార్కెట్ చేసేవారు. కానీ దీనిని నియంత్రించడానికి మోదీ ప్రభుత్వం వేపపూత యూరియాను ప్రవేశపెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్కి అడ్డుకట్టబడింది. ప్రతి గింజ రైతు పొలానికే చేరుతోంది. కేంద్రం కోటల ప్రకారం ఎరువులను సరఫరా చేస్తుంటే దాన్ని జిల్లాల్లో సరిగ్గా పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం తడబడుతోంది. పంట నష్టపోతే గతంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తూ రైతు భరోసాను ఎగ్గెట్టే ప్రయత్నం కూడా చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, కరువుల వల్ల పంట నష్టపోతే రైతులకు తక్కువ ప్రీమియంతో పూర్తి బీమా రక్షణ కల్పించే అద్భుత పథకం ఇది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలులో నిర్లక్ష్యం వహించినా కేంద్రం మాత్రం నిరంతరం ఒత్తిడి తెచ్చి రైతులకు బీమా ప్రయోజనాలను అందేలా చూస్తోంది. దళారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి ఏటా 6,000ను నేరుగా తెలంగాణలోని దాదాపు 40 లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయంలో కోతలు పెడుతున్నా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ మాత్రం ఎలాంటి బ్రేకులు లేకుండా రైతుల అకౌంట్లో పడుతూనే ఉన్నాయి. అవునా కాదా అనేది ఈ వీడియో చూస్తున్న రైతు కామెంట్ చేయండి. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తామిచ్చిన రైతు భరోసా హామీలను నెరవేర్చడంలో ఘోరగా విఫలమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎకరాకు 15,000 ఇస్తామని, కౌలు రైతును ఆదుకుంటామని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు నిబంధనల పేరుతో రైతులను ముంచుతుంది. రుణమాఫీని సగమే చేసి చేతులు దులుపుకుంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిత్యం కేంద్రంపై, బీజేపీపై బురద జల్లే రాజకీయం చేస్తుంది. కానీ వాస్తవాలు దాస్తే దాగుతాయా? లబ్ధిదారుల ఖాతాల్లో పడే పీఎం కిసాన్ డబ్బులు కేంద్రానివి కాదా? రేషన్ షాపుల ద్వారా పేదలకు అందుతున్న ఉచిత బియ్యం మోదీ ఇస్తుంది కాదా? సబ్సిడీ యూరియా బస్తాలు కేంద్రం పంపిస్తున్నవి కాదా? రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నిధుల కేటాయింపులో, క్షేత్రస్థాయి అమలులో చిత్తశుద్ధిని నిరూపించుకుంది. తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిజమైన ఇంజన్లా పనిచేస్తోంది. విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు, కొనుగోలు నిధుల లెక్కలు చూస్తే నోరు విప్పలేరు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తోడ్పాటు, గిట్టుబాటు ధరల పెంపు, ఎరువులపై లక్షల కోట్ల సబ్సిడీ, నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ, ఇలా ప్రతి దశలోనూ తెలంగాణ రైతులను నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తెలంగాణ అన్నదాతల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. వారి ఆదాయాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తుంది. కేవలం అంటే కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి, సందేహం ఏ మాత్రం లేదు. ఇప్పటికైనా తెలంగాణలోని ప్రతి రైతు కనువిప్పు కలిగించి ఈ రోజు రైతులకు భద్రత ఇస్తోంది కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. రాష్ట్రంలో రైతుల పేరుతో ఒక పెద్ద డ్రామాలు జరుగుతున్నాయే కానీ రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న తనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు. మిమ్మల్ని నమ్మి మాత్రమే అడుగులు ముందుకు వేస్తూ ధైర్యంగా వెళ్తున్నాం. ఇలాగే మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.